హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇప్పుడైతే మనం ఈవినింగ్ రొటీన్ అయితే చేస్తున్నాము చూడండి. ఈవినింగ్ అయితే నేనైతే ఎగ్ తోటి కర్రీ అయితే చేశానండి. ఇదైతే ఎగ్ బుర్జీ చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత అయితే నేనైతే చాయ్ అయితే పెట్టానండి చూడండి. చాయ్లోకి ఈ బిస్కెట్ అయితే ఫైన్ బిస్కెట్ అండి. ఇది చాయ్లో నంజుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు తెలియకపోతే ఎక్కడైనా కిరాణా షాప్లో దొరుకుతావండి. ఇవైతే ఫైన్ బిస్కెట్ అని అడగండి, ఇస్తారు. చాయ్లోకి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. నేనైతే ఇలాగ చాయ్ బిస్కెట్ అయితే ఇచ్చానండి పిల్లలకి. తర్వాత అయితే నేను ఈవినింగ్ అయితే ఎగ్తో అయితే కర్రీ అయితే చేస్తున్నానండి. దానికోసం ముందుగా అయితే నేను 4 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. 4 ఎగ్స్ తీసుకున్నాను. 4 ఎగ్స్ అయితే తీసుకొని నేనైతే ఒక గిన్నె పెట్టుకున్నానండి. పెట్టుకొని అందులో ఆయిల్ వేసాను చూడండి. ఆయిల్ వేసాక జీలకర్ర అయితే వేస్తున్నానండి. జీలకర్ర కూడా వేసేసి వేయించుకోవాలండి. మనము జీలకర్ర వేగితే స్మెల్ అయితే చాలా బాగొస్తుంది కదా. ఇలాగ జీలకర్ర వేసి వేయించుకున్నాక నేనైతే 4 ఎగ్స్ అయితే వేసానండి. ఇలాగా వేసేసి మనము అప్పుడే అయితే కలపకూడదండి. అంతలోపు ఇటువైపు అయితే మనము రైస్ కూడా వండుకుంటున్నాము చూడండి. ఇలాగా రైస్ అయితే వండుకోవాలండి మనము. ఇటువైపు రైస్, అటువైపు కర్రీ అయితే చేస్తున్నాను, చాలా ఫాస్ట్గా అయిపోతుందని. చూడండి ఇప్పుడైతే ఎగ్స్ కొద్దిగా మగ్గిపోయిందండి చూడండి. అప్పుడైతే మనము రివర్స్లో టర్న్ చేసుకోవాలండి. మనము వేసిన వెంటనే అలాగా కదపకూడదండి. వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉన్న తర్వాతనే ఇలాగ మనము కలుపుకోవాలండి. చాలా చిన్న చిన్న పీసుల్లాగా చేయకూడదండి. కొంచెం పెద్ద పీసుల్లాగానే ఉంటే బాగుంటుంది. ఇదైతే ఇలాగే పిల్లలకి ఉప్పు కారం వేసేసి మనమైతే ఇవ్వచ్చండి. స్నాక్స్ లెక్క కూడా తింటారు ఈవినింగ్ స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత. లేదనుకుంటే కర్రీ లాగైనా తినొచ్చండి మనము రైస్లో వేసుకొని. చూడండి ఇలాగైతే మనము కలుపుకోవాలండి. కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు మనము క్యాప్ పెట్టేసుకొని మగ్గించుకోవాలండి. పచ్చివాసన అంతా పోయేలాగా కలుపుకోవాలండి. దీనికోసం ఇందులో వేయడం కోసం అయితే ఒక చిన్న మసాలా అయితే చేసుకోవాలండి మనము. చూడండి మసాలా కోసం ఇలాగా ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకొని అందులో మనము కారం అయితే వేస్తున్నాము చూడండి. నేనైతే 2 స్పూన్ల కారం అయితే వేసాను. కారం వేసుకోవాలండి. కారం వేసుకున్నాక 1 స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసాను నేను. సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలండి. చూడండి పసుపు అయితే వేస్తున్నాము. పసుపు వేసామండి. పసుపు వేసాక కొబ్బరి పొడి కూడా వేస్తున్నాము చూడండి. బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి కొబ్బరి పొడి వేసి ట్రై చేయండి. ఇలాగా కొబ్బరి పొడి వేసాక అయితే మనము వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, అవి కూడా వేసాను. నేనైతే ఒక 4 వేసుకున్నాను. ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మనం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. చూడండి నేనైతే 4 అయితే వేసాను ప్రస్తుతానికి. 4 వేసి కొంచెం జీలకర్ర కూడా వేసానండి. జీలకర్ర కూడా వేసేసి మనమైతే చూడండి ఇలాగ మిక్సీకి అయితే వేసుకోవాలి. మిక్సీకి వేసుకున్న తర్వాత మనకైతే ఇలాగ పౌడర్ అయితే రెడీ అయిపోతుంది. ఇదే మనం కర్రీలో వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగొస్తుందండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా రెడీ అవుతుందండి. మీరు కూడా ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లోనే ట్రై చేయండి. ఇలాగ ఈ పౌడర్ని ఇప్పుడైతే మనం కర్రీలో వేసుకుందాము చూడండి. ఇప్పుడైతే మనకు ఈ ఎగ్స్ అయితే కొద్దిగా మగ్గిపోయాయండి, పచ్చివాసన లేకుండా. మగ్గిపోయాక మనమైతే ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ అయితే వేసుకోవాలండి. చూడండి ఇలాగా వేస్తున్నాను నేను. ఈ కర్రీకి ఎంత సరిపడిపోతుందో అంత అయితే వేసుకోవాలండి మనము. చూడండి నేను ఒక 2 స్పూన్ల దాకా అయితే వేసాను. 2-3 స్పూన్లు అయితే వేసాను. కొంచెం వేసుకున్నా కూడా ఈ కారం ఏంటంటే ఎక్కువ కారంగానే ఉంటుందండి. ఈ కారం అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పంపించారు. కారం ఎక్కువగానే ఉంటుంది. మనము బయట ప్యాకెట్ కారం అయితే కొంచెం కారం తక్కువగా ఉంటుంది, కానీ ఇదైతే కొంచెం వేసుకున్నా కూడా చాలా స్పైసీగానే ఉంటుంది. అందుకోసం అయితే నేను 2 స్పూన్లు అయితే వేసాను చూడండి. వేసేసి మనము ఎగ్ మిశ్రమానికి పట్టేలాగా ఇలాగా కలుపుకోవాలండి. చూడండి నేనైతే మొత్తము కలుపుతున్నాను. ఇలాగా ఎగ్ మిశ్రమానికి పట్టేలాగా మనం మిక్సీ పట్టుకున్న కారం అయితే ఇలాగా కలుపుకోవాలి. మొత్తం పట్టేలాగా కలుపుకుంటే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. చూడండి ఇలాగ మొత్తం పట్టేలాగా అయితే కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే చాలా స్లోగా అయితే కలుపుకోవాలండి. కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు మనం క్యాప్ పెట్టేసుకొని మగ్గించుకోవాలి. మగ్గించుకున్నాక మళ్ళీ ఒకసారి తీసి
ఇలాగ కలుపుతూనే ఉండాలండి. మనం ఒక 2-3 నిమిషాలైనా కలపాలి. కలుపుతూనే టేస్ట్ చాలా బాగుంటుంది. కారం అంతా ఈ మిశ్రమానికి పట్టాలండి. పడితేనే మనకు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి, నేనైతే ఇలాగ కలుపుకున్నాను. కలుపుకొనేసి ఇంకొక 2 నిమిషాలు కూడా మగ్గించుకోవాలి మనమైతే. లేకపోతే మళ్ళీ పచ్చివాసన వస్తుంది. కారం ఇప్పుడే వేస్తాం కాబట్టి మనము కారం కూడా ఆయిల్లోకి మనకి మగ్గాలండి, వేగాలి. కారం కూడా వేగితేనే అప్పుడు బాగుంటుందండి టేస్ట్. దానికోసం అయితే నేను ఒక 5 నిమిషాలు అయితే ఇలాగ కలుపుతున్నాను. క్యాప్ పెడుతూ తీస్తూ కలుపుతూ ఉన్నానండి. చూడండి, ఇలాగ కలుపుకోవాలి మనమైతే. ఎంత కలిపితే అంత టేస్ట్ ఉంటుందండి. మనం ప్రతి మిశ్రమానికి ఇది కారం అయితే పట్టాలి. అందుకోసమే నేనైతే ఎక్కువగా కలుపుతున్నాను. చూడండి, చాలా బాగుంది కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి. ఇంకా చూడండి, ఇలాగైతే మనం ఒక 5 నిమిషాలు మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. చూడండి, చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీ. చూడండి, ఇప్పుడైతే మనం వేడివేడిగా అన్నం అయితే అయిపోయింది. అయిపోయాకైతే మనమైతే రైస్ అయితే వేసుకుంటున్నాము. చూడండి, ఇలాగా రైస్ వేసుకొని మనము కలుపుకొని తింటే కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వేడివేడిగా చాలా చాలా బాగుంటుంది. చూడండి, నేనైతే రైస్ వేసాను. రైస్ వేసాక కర్రీ కూడా వేసుకుంటాను. చూడండి, కర్రీ కూడా వేసుకొని కలుపుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగొస్తుందండి ఈ రెసిపీ. చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ రెసిపీ. చిన్నపిల్లలు ఈజీగా చేసుకోవచ్చు, చాలా ఇష్టంగా కూడా తింటారండి చిన్నపిల్లలు కూడా. చూడండి, ఇలాగ మనమైతే వేసుకున్న తర్వాత ఇలాగ కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.